హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను నా రావణ్ పార్ట్ 3 సంజు ఆడియో స్టోరీస్ని మీరందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. స్టోరీలోకి వెళ్ళిపోదామండి. చిన్ని, నేనంటే నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా ముందు సార్కి సారీ చెప్పు అన్నారు కళ్యాణ్ గారు. ఆయన అలా అనేసరికి చిన్ని ఇంకేం మాట్లాడలేకపోయింది. సరే నాన్నగారు, మీరు చెప్పినట్లే చెప్తాను, కానీ అతనికి భయపడి కాదు, మీకు గౌరవం ఇచ్చి అని అతని వైపుకి తిరిగి సారీ అని పొడిగా చెప్పి ఫాస్ట్గా అక్కడి నుండి వచ్చేసింది. వెళ్తున్న చిన్నిని కోపంగా చూస్తున్న దేవ్ చూసి దీనికి పొగరు మామూలుగా లేదుగా అనుకున్నాడు. సార్, తనకి నేను సర్ది చెప్తా, ఇంకెప్పుడు ఇలా జరగదు, మీరు ఇదేం మనసులో పెట్టుకోకండి అన్నారు కళ్యాణ్ గారు. మొదటిసారి కాబట్టి వదిలేస్తున్నా, అది కూడా మీ అమ్మాయి కాబట్టి. అయినా మీ అమ్మాయికి బాగా పొగరనుకుంటా. ఇప్పటి వరకు తనకి నాలాంటి వాడు తగిలి ఉండడు. ఇంకోసారి మీ అమ్మాయిని ఈ దరిదాపుల్లోకి రావద్దని చెప్పండి అన్నాడు దేవ్. సరే సార్ అని దేవుకి నమస్కరించి అక్కడి నుండి వెళ్ళారు కళ్యాణ్ గారు. బయటికి వెళ్ళాక స్కార్ఫ్ తీసి, దొంగ మొహోడు, తప్పు ఆడి చేసి నాతో సారీ చెప్పించుకున్నాడు. ఇలాంటి రాక్షసుని నేనెక్కడా చూడలేదు. నాన్నగారు రాకపోయి ఉంటే ఈ రోజు వాడు జైలుకి వెళ్ళేవాడు. అసలు నాన్నగారు ఇలాంటి వాడి దగ్గర ఎలా వర్క్ చేస్తున్నారు? ఇంట్లో పులిలా ఉండే ఈయన ఈ రోగ్ దగ్గర చేతులు కట్టుకుని కూర్చోవడం నాకు నచ్చలేదు. నేను మంచిగా సెటిల్ అయ్యాక నాన్నగారిని ఇక్కడ జాబ్ మానిపిస్తా, వీడిని మాత్రం అస్సలు వదలను. ఇంకోసారి ఎప్పుడైనా నాకు దొరుకుతాడు కదా, అప్పుడు చెప్తాను వీడికి నందిని అంటే ఏంటో అప్పుడు తెలుస్తుంది. ఇంతలో కళ్యాణ్ గారు ఆమె దగ్గరకు వచ్చి, చిన్ని, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎలా వచ్చావు? ఆయన మా బాస్, ఆయనతో మాట్లాడాలంటే నేనే గజగజ వణికిపోతాను. నువ్వు వేగంగా ఆయన ఎదిరించి మాట్లాడావు. ఏదో ఆడపిల్లవు కదా అని జాలిపడి వదిలేశారు. లేకపోతే ఆయన ఇచ్చే పనిష్మెంట్ ఎంత కఠినంగా ఉంటుందో మనం ఊహించలేము. సరే, ఇక వెళ్ళు, ఇక ఎప్పుడు ఇక్కడికి రాకు అన్నారు. ఎందుకు నాన్న ఆయన అంటే అంత భయపడుతున్నారు మీరంతా? మీరు ఇలా సైలెంట్గా ఉండబట్టే అతను అలా రెచ్చిపోతున్నాడు. సరే, ఇదిగోండి క్యారియర్, నేను వెళ్తున్నాను. ఈవినింగ్ త్వరగా రండి, అమ్మ మీతో ఏదో మాట్లాడాలట అని అక్కడి నుంచి వచ్చేసింది నందు. ఆ సాయంత్రం అప్పుడే ఇంట్లోకి అడుగు పెట్టిన కళ్యాణ్ గారికి మంచినీళ్ళు ఇస్తూ, ఏంటండి ఈరోజు ఇంత లేట్ అయింది? ఎప్పుడూ లేనిది మీ ముఖం ఏంటి అలా వాడిపోయింది అన్నారు తులసి గారు. నీ కూతురు చేసిన పనికి నా ముఖం ఇలా కాకపోతే ఇంకెలా ఉంటుంది? ఇంకా నయం, అదృష్టం బాగుంది కాబట్టి నా ఉద్యోగం ఊడలేదు. లేకపోతే అది చేసిన పనికి ఈ పార్టీకి రోడ్డును పడేవాళ్ళం. అసలు తనని ఆఫీస్కి ఎందుకు పంపించావు అన్నారు కళ్యాణ్ గారు ఆవిడ మీద అరుస్తూ. అదేంటండి నా మీద కోప్పడతారు? మన పాలవాడు రాలేదని తనకిచ్చి పంపించాను. అసలు ఏమైంది అన్నారు తులసి. ఏం అవడం ఏంటి అంటూ ఆయన జరిగిందంతా చెప్పారు. తులసి గారు బుగ్గని చేయి పట్టుకుని, ఈ పిల్లకి ఎన్నిసార్లు చెప్పినా ఇలా గొడవ పడ్డం మానదు. దాని సంగతి తెలిసి కూడా మీరు ఇలా అయిపోవడం ఏమీ బాలేదు. సరే, అది వదిలేయండి. దానికి మంచి ఉద్యోగం వచ్చింది, రేపే ఇంటర్వ్యూ అట అన్నారు. ఉద్యోగమా? ఆవిడ గారు ఎక్కడికి వెళ్ళకపోతేనే ఈయన గొడవలు తెస్తుంది. ఇక ఉద్యోగం చేస్తే రోజుకో గొడవ తెస్తుంది. ఆ తలపోటంతా మనకు అవసరమా అన్నారు కళ్యాణ్ గారు. అదంతా గదిలోంచి వింటున్న నందు, నాన్నగారు, నేను మీకు మరీ ఎంత గయ్యాలిలా కనిపిస్తున్నానా అనుకుంది మనసులో. మీరు అలా ఎందుకు అనుకుంటున్నారు? ఏదైనా పనిలో పడితే మగరాయిల్లా ప్రవర్తించడం మానుతుంది. నా మాట విని పంపించండి. మన అప్పులు తీరే వరకు కొంచెం మీకు చేదోడుగా ఉంటుంది కదా అన్నారు తులసి. ఆడపిల్ల సంపాదనతో అప్పులు తీర్చాల్సిన అవసరం నాకు లేదు. ఈసారి లోన్ వచ్చాక మొత్తం అప్పులన్నీ తీర్చేస్తా అన్నారు. మీరు చెప్పింది నిజమే, కానీ చదువుకున్న పిల్ల ఇంట్లో ఊరికే కూర్చుంటే ఏం తోస్తుంది? కొన్ని రోజులు జాబ్ చేస్తే దాని సరదా కూడా తీరిపోతుంది కదా అని ఆయన్ని కన్విన్స్ చేశారు. సరే, వెళ్ళమని చెప్పు, కానీ
ఆడపిల్ల బయటికి వెళ్తుందంటే 100 కళ్ళు తన వెంట పడతాయి. కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పు. నేను దానికి ఇదంతా ఎప్పుడో చెప్పాను. ఇవిగో ముందు ఇవి తినండి అని మిర్చి బజ్జీ ఆయనకి ఇచ్చి లోనికి వచ్చి నందు విన్నావుగా, మీ నాన్నగారు ఒప్పుకున్నారు. హా, విన్నానమ్మా. ఆయన్ని ఒప్పించినందుకు నీకు చాలా చాలా థ్యాంక్స్ మా అని అంది నందు ఆవిడ్ని హత్తుకుని. ఆ మరుసటి రోజు ఉదయాన్నే లేచి నీట్గా రెడీ అయ్యి మూర్తి చెప్పిన అడ్రస్కి బయలుదేరింది నందు. ఏంటి బాబాయ్, ఆ అమ్మాయి ఇంకా రాలేదు? కాసేపు అయితే సార్ వెళ్ళిపోతారు అన్నాడు శివ. వస్తానని చెప్పిందిరా, ఇంకా ఎందుకు రాలేదో అర్థం కావట్లేదు అన్నారు మూర్తి. నాకు తెలిసి మన సార్ గురించి తెలిసి ఉంటుంది, అందుకే రాలేదు. ఒకవేళ వచ్చినా ఎలాగో 2 రోజులే వెళ్ళిపోతుంది కదా అన్నాడు శివ. ఆపరా నువ్విక, ఆ అమ్మాయి వచ్చాక నీ మాటల్లో ఇలా భయపెట్టకు అన్నాడు మూర్తి. నేను భయపెట్టకపోయినా సార్ని చూస్తే తనే భయపడుతుంది అంటూ గుమ్మం వైపు చూసి అక్కడ లోపలికి రావాలా వద్దా అని ఆలోచిస్తూ నిలబడ్డ నందుని చూసి, బాబాయ్, ఆ అమ్మాయేనా నువ్వు చెప్పింది అన్నాడు శివ. మూర్తి అటువైపు చూసి హా, ఆ అమ్మాయే అంటూ నందు దగ్గరికి వెళ్ళి, ఏంటమ్మా ఇంత ఆలస్యమైందన్నాడు. ట్రాఫిక్ వలన బాగా లేట్ అయింది బాబాయ్, నీకు తెలుసుకా హైదరాబాద్ ట్రాఫిక్ గురించి. సరే, ఇంతకీ ఇంటర్వ్యూ ఎక్కడా? ఇంటర్వ్యూకి ఎవరెవరు వచ్చారు? నందు మాటలకు శివ నవ్వుతూ, ఇదేమన్నా గవర్నమెంట్ ఉద్యోగం అనుకున్నావా? 100 మందితో ఇంటర్వ్యూలు జరగడానికి ఇక్కడికి వచ్చింది నువ్వు ఒక్కరిదానివే అన్నాడు శివ. నేను ఒక్కరిదాన్నేనా వచ్చింది? నేనేదో ఒక 10 మంది 15 మంది అయినా ఉంటారేమో అనుకున్నాను. సర్లే, ఇంతకీ ఇంటర్వ్యూ ఎప్పుడెప్పుడు మొదలవుతుంది అంది నందు. ఒక 5 నిమిషాలు ఆగు, సార్ వస్తారు, ఈ లోపల ఇలా వచ్చి కూర్చో అంటూ ఆ పక్కనే ఉన్న చైర్ చూపించాడు మూర్తి. శివ చెప్పినట్లుగానే 5 నిమిషాలకి దేవి యుక్తాన్ని ఎత్తుకుని కిందకొచ్చాడు. అతను రావడం చూసిన శివబాబాయ్, సార్ వచ్చారు, నేను వెళ్ళి టిఫిన్ వడ్డిస్తా, నువ్వు ఈ అమ్మాయిని తీసుకురా అన్నాడు. ఏంటి సార్ వచ్చారా అంటూ అటు చూసిన నందు యుక్తాన్ని ఎత్తుకుని వస్తున్న దేవుని చూసి షాక్ అయింది. ఈ రాక్షసుడేంటి ఇక్కడున్నాడు? కొంపతీసి నేను వీడి దగ్గర అనుకుంది. శివ దేవ్కి యుక్తకి టిఫిన్ వడ్డిస్తూ యుక్త టిఫిన్ చల్లారిందా లేదా అని మరోసారి చెక్ చేసేలోపు, ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? పద, సార్ టిఫిన్ చేసే టైంలోనే దొరుకుతారు, మళ్ళీ రాత్రికి ఎప్పుడో వస్తారు అంటూ నందుని దేవ్ దగ్గరికి తీసుకెళ్లాడు. అయ్యో, ఇదేంటి ఇలా ఇరుక్కుపోయాను, వీడు నన్ను గుర్తుపడితే అంతే సంగతి అనుకుంది నందు మనసులో. సార్, ఈ అమ్మాయి చిన్నమ్మాయి గారిని చూసుకోవడానికి వచ్చిన మెయిడ్ సార్, మీరు ఓకే అంటే ఈ రోజు నుంచి జాబ్లో జాయిన్ అవుతుంది అన్నాడు. మూర్తి గారు, మీకంతా తెలుసు కదా, తను పర్ఫెక్ట్ అనుకుంటే జాబ్ ఇవ్వండి, పాపని ఎలా చూసుకోవాలో తనకు క్లియర్గా చెప్పండి అని హ్యాండ్ వాష్ చేసుకుని యుక్తాన్ని ఎత్తుకుని వెళ్ళిపోయాడు. వాళ్ళు వెళ్ళాక, అమ్మయ్యా, వాడు నన్ను చూడలేదు అని ఊపిరి పీల్చుకుని, అయినా నేను ఎందుకు ఇంత భయపడుతున్నాను, నిన్న స్కార్ఫ్ ఉండడం వల్ల వాడు నన్ను చూసి ఛాన్స్ లేదు అనుకుని మూర్తి వైపు చూసి, అదేంటి బాబాయ్, కనీసం ఆయన నా వివరాలు కూడా అడగలేదు అంది. సార్, అవేవీ పట్టించుకోరు నందు, నువ్వు పాపను బాగా చూసుకోవడమే ఆయనకు కావాలి, నీకిక ఇక్కడ జాబ్ వచ్చినట్లే అన్నారు మూర్తి. ఆయన నాకు జాబ్ ఇచ్చినా నేను ఇక్కడ జాబ్ చేయడానికి సిద్ధంగా లేను, వెళ్ళొస్తా అంది నందు. నేను చెప్పాను కదా బాబాయ్, ఈ అమ్మాయి కూడా ఇలానే ఉంటుందని, నువ్వు ఇక ఇంకొక అమ్మాయిని చూడు అన్నాడు శివ. నందు, కొంచెం ఆలోచించమ్మా, ఇక్కడ ఉద్యోగం దొరకాలి అంటే పెట్టి పుట్టుండాలి, పోనీ కొన్ని రోజులు పని చెయ్యి, అప్పుడు కూడా నీకు నచ్చలేదంటే వెళ్ళిపో. నువ్వు ఇక్కడ చెయ్యాల్సిన పని కూడా ఎక్కువ ఉండదు, నీ కింద పని వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ పాపకి టైంకి అన్నీ చేస్తున్నారో లేదో చూసుకోవాలి అంతే అన్నాడు. నువ్వు ఎన్ని చెప్పినా నేను ఇక్కడ జాబ్ చేయను బాబాయ్, ఇంకెవరినైనా చూసుకో అని నందు అక్కడి నుండి వస్తుంటే, అది కాదమ్మా అని ఆమెను కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాడు మూర్తి. బాబాయ్, ఎందుకు ఆమెను బ్రతిమలాడుతున్నావు? ఇక్కడ జాబ్ చేసే ధైర్యం తనకి లేనట్లుంది, వెళ్ళనివ్వన్నాడు శివ.
అతని మాటలకు నందు వెనక్కి తిరిగి, హలో మిస్టర్ కుక్, నేనేమి ధైర్యం లేక జాబ్ చేయను అనడం లేదు. నాకు ఇంట్రెస్ట్ లేక వెళ్ళిపోతున్నా అంది నందు. హాహా, నమ్మేశాలే. నీకు ధైర్యం లేదని నాకు తెలుసు. ఇక వెళ్ళు వెళ్ళు అన్నాడు శివ. సరే, ఇక్కడే జాబ్ చేస్తే నాకు ధైర్యం ఉందని నమ్ముతావా అంది నందు. తప్పకుండా నమ్ముతా అన్నాడు శివ. బాబాయ్, నేను జాయిన్ అవుతున్నా. నా టైమింగ్స్ ఏంటో చెప్పు అంది నందు. పాప 8 గంటలకు లేస్తుంది, మళ్ళీ రాత్రి 8 గంటలకు పడుకుంటుంది. నువ్వు 7 దాటాక వచ్చి పాప లేచాక ఆమెకు కావాల్సినవన్నీ చూసుకుని పాపను స్కూల్లో డ్రాప్ చేసి ఆఫ్టర్నూన్ లంచ్ తీసుకెళ్ళాలి. ఆ తర్వాత పాపని స్కూల్ నుండి తీసుకురావాలి. నైట్ పాపకు భోజనం పెట్టి తను పడుకున్నాక నువ్వు వెళ్ళాలి. ఒకవేళ నీకు ఇంటి నుండి రావడం ఇబ్బంది అయితే నువ్వు ఇక్కడే ఉండొచ్చు అన్నాడు. అమ్మో, ఈ టైమింగ్స్ నా వల్ల కాదు. మా ఇంట్లో కూడా ఒప్పుకోరు. అసలు ఇలాంటి జాబ్ అంటేనే ఒప్పుకోరు అంది నందు. సరే అమ్మా, ఇంటికి వెళ్ళి ఆలోచించుకుని రేపు వచ్చి జాయిన్ అవ్వన్నాడు మూర్తి. నందు ఇంటికి వెళ్ళి ఆలోచించి జాబ్ జాయిన్ అవుతుందా లేదా అనేది తర్వాత ఎపిసోడ్లో చూద్దామండి. స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, తప్పకుండా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.